నినాదాలు చేసుకుంటూ గేట్ను నూపుకుంటూ ఎన్నికలకపోతుందా ఈ ధర్నా చేసేందుకు వచ్చిందా అర్థం ఏం ప్రజాస్వామ్యం. పోలీసులు ఒక ఆర్డర్ను మెయింటైన్ చేయాలి. పోలీసులు వాళ్ళకే అవకాశం పలికింది. నేను ఏమంటున్నా అంటే మీకు ఓట్ల మీద నమ్మకంగా ఉండే ఓట్లు మీకు వడనబట్టే మరి మీకు భయం ఎందుకు? ఒక మంత్రిగా 2.5 గంటలు ఎలక్షన్ మన బూత్లో ఊరుకున్నాడు. ఎవరు పోలీసులు బయటకు పంపరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆకారాలు అహంకారాలకు చెంపబట్టే ఎలక్షన్స్. ఆకారాలు అహంకారాలు పనికిరావు. ఈ ఎన్నికలు అనేది నిజంగా భయపడుతుండ్రు, వాళ్ళు గజగజ వణికిపోతుండ్రు. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా, ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా వణికి పని చెప్తుంది. ఎమ్మెల్యే గారు 2 గంటలకి కూకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిండ్రా ఇలా మన లోపల ప్రచారానికి వచ్చిండ్రా ఇదేం అర్థమైతలేదు. ఎలక్షన్ కమిషనర్ గారికి గోయల్ సార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. చర్య తీసుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలకి వాటిని మీరు ప్రజాస్వామ్యం చేయకండి. భారత రాజ్యాంగం పై జరుగుతున్న ఎన్నికలు ఇంకా భయపడవలసిన అవసరం లేదు. అందరికీ కానీ నినాదాలు ఎందుకు, దానికి గుంపుల వచ్చేందుకు పోయి లోపల కూర్చున్నందుకు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ అహంకారానికి సంబంధించిన కేసులు మాత్రం వెంటనే డిసిషన్ చేయాలి. వెంటనే వాళ్ళపై కేసులు డిసిషన్ చేయాలి. దమ్ము ధైర్యం లేక గుంపు బలానికి కార్పొరేటర్లు కాకుండా ఎంపీసీలు కాకుండా వెంబడేసుకొని వాళ్ళందరికీ రావడం అంటే ఆ వీడియోస్ కనుక చూస్తారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ గారికి వెంటనే చర్యలు తీసుకోవాలి. మీకు ఎలక్షన్ కమిషన్ 15 ఉందో దాన్ని అపహాస్యం చేయకుండా, ఆ అపహాస్యం జరగకుండా మీరు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని వారి మంత్రివర్గం నుండి ఆయనను తొలగించాలి. ఆయన ప్రజాస్వామ్యం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.